హలో ఫ్రెండ్స్, మన చుట్టూ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పిల్లలు చాలా త్వరగా పెద్దవాళ్ళ మారిపోతున్నారు. జస్ట్ 10-11 పెద్దోళ్ళ బిహేవ్ చేస్తున్నారు. అసలు ఎర్లీ పుబర్టీ అనేది ఎందుకు జరుగుతుంది? దీని వల్ల అసలు ఏమవుతుంది? రైట్ ఆర్ రాంగ్? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏం చెప్తున్నాయి? సైకలాజికల్ గా ఇంపాక్ట్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో కొంచెం డీప్ గా తెలుసుకుందాం. పిల్లల శరీరంలో కొన్ని హార్మోన్లు ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళు తక్కువ వయసులోనే ఫిజికల్ అండ్ మెంటల్లీ పెద్దవాళ్ళలా మారిపోతారు. సాధారణంగా అబ్బాయిల్లో 13 నుంచి 18 సంవత్సరాల వరకు, అమ్మాయిల్లో అయితే 12 నుంచి 16 సంవత్సరాల మధ్య పుబర్టీ స్టార్ట్ అవ్వాలి. కానీ ఇప్పుడు 8-9 ఏళ్లకే స్టార్ట్ అయిపోతుంది. నిజానికి ఆ వయసు అనేది సరదాగా ఆడుకునే వయసు. కానీ ఈ వయసులోనే ప్రస్తుత కాలం పిల్లల్లో మ్యాన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతున్నాయి, అంటే పీరియడ్స్ మొదలవుతున్నాయి. ఇది కేవలం ఫిజికల్ చేంజే కాదు, మెంటల్లీ కూడా వారిపై చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దీన్నే ఎర్లీ పుబర్టీ అంటారు. ఈ వీడియోని ముఖ్యంగా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఇలా ఎందుకు అంటున్నానంటే వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అన్నట్టు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు రావాలి అంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం 8-9 ఏళ్ల వయసు అని మాట్లాడుతున్నాం, కానీ కొన్ని కేసులు అయితే ఆశ్చర్యంగా ఉన్నాయి. 2020 మన ఇండియాలో 2 సంవత్సరాల 9 నెలల ఒక బాలుడు ప్యూబిక్ వెంట్రుకలు పెరగడం, ఇంకా పెనిస్ సైజ్ ఇంక్రీజ్ సింటమ్స్ తో హాస్పిటల్ కి తీసుకురాబట్టాడు. అది చూసి డాక్టర్స్ ఇది ప్రికాసియస్ పుబర్టీకి ఒక అరుదైన కేసు అని నిర్ధారించారు. ఇంకా 7 సంవత్సరాల బాలుడు కూడా సేమ్ ఇలానే జరిగింది. ఒక 5 సంవత్సరాల బాలిక 4 నెలలుగా పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ అండ్ డయాబెటిస్ విభాగానికి తీసుకురాబడ్డారు. రీసెర్చ్ సిచ్యువేషన్ తెలుసుకుని ప్రికాసియస్ పుబర్టీగా డిసైడ్ చేశారు. ఒక 5 సంవత్సరాల బాలిక ప్రికాసియస్ పుబర్టీతో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆమెకు పెద్ద హైపోథలామిక్ హామోటోమా ఉన్నట్లు గుర్తించారు. ఇలా చాలా వరకు ఊహ కూడా సరిగ్గా తెలియని వయసులో ఎర్లీ పుబర్టీ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు వచ్చే కేసుతో నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. అది 1933 సెప్టెంబర్ 23. ఆమె పేరు లీనా మెడినా. పెరు దేశంలోని టీక్రాపో గ్రామంలో జన్మించింది. అయితే ఈమె 5 సంవత్సరాలలో కడుపు విస్తరించడంపై వైద్యుల్ని సంప్రదించగా ఆమె 7 నెలల గర్భిణీగా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆమె 1939 మే 14న, అంటే 5 సంవత్సరాల 7 నెలల 21 రోజుల వయసులో ఆమెను సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఇది ప్రపంచంలోని అత్యంత చిన్న వయసులో తల్లిగా మారిన సంఘటనగా నమోదైంది. అయితే ఇలా ఎర్లీ పుబర్టీ కేసులు 1 కాదు 2 కాదు, చాలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి చాలా ఏళ్ల కిందటే మొదలైంది, కానీ అది ఇప్పుడు కాస్త పెరిగి 8-9 ఏళ్ల వయసుకు వచ్చింది. అయితే ఇలాంటి కేసులు అక్కడక్కడ జరిగితే ఓకే, షాక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ సిచ్యువేషన్స్, ఎన్విరాన్మెంట్ మార్పుల వల్ల అయ్యుండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా. 100% పిల్లల్లో కామన్ గా ఇదే జరుగుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం ఏమంటారు? జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం అంటారా? కరెక్ట్. ఇప్పుడు చాలా మంది పిల్లలు వీటికి అలవాటు పడ్డారు. దీని వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇది హై క్యాలరీస్ అండ్ ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ని కలిగి ఉంటుంది. ఎర్లీ పుబర్టీకి కారణం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి రోజు బర్గర్లు, పిజ్జాలు, సాఫ్ట్ డ్రింక్ తాగడం వల్ల ఒబెసిటీ వస్తుంది. అధిక బరువు పెరిగి ఆమెకు 9 ఏళ్లకి పుబర్టీ వస్తుంది. ఇంకా ఈ రోజుల్లో అంతా ప్లాస్టిక్ అయిపోయింది. ప్లాస్టిక్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్, కాస్మెటిక్స్ వాడటం వల్ల బీపీఏ వంటి కెమికల్స్ పిల్లల బాడీలోకి వెళ్లి హార్మోన్ల ఇంబ్యాలెన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి పిల్లల్ని చూడండి. వాళ్ళు కొన్నిసార్లు మేకప్ వేసుకోవడం, లిప్స్టిక్ పెట్టుకోవడం, ఫెయిర్నెస్ క్రీమ్స్ రాసుకోవడం పెద్దవాళ్ళని చూసి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కదా, ఆ చిలిపి పనులను చూసి పేరెంట్స్ మురిసిపోతుంటారు. కానీ అక్కడే మొదలవుతుంది అసలు సమస్య. పిల్లలకి అది అలవాటుగా మారి వారిలో మెల్లమెల్లగా మెచ్యూరిటీ లక్షణాలు మొదలవుతాయి. పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు ఇలా చేయకూడదు, ఇవి రాసుకోకూడదు అని చెప్పరు. ఇంకొంతమంది పేరెంట్స్ అయితే కావాలని వాళ్ళకి మేకప్లు చేస్తుంటారు. బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అంటారు మన పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 7 ఏళ్ల నుంచే బాడీలో వచ్చే చేంజెస్ ను చూసి ఇంత చిన్న వయసులోనే మెచ్యూరిటీ సిమ్టమ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు. కానీ అప్పటికి అంతా కూడా చేయి జారిపోతుంది. 10 ఏళ్లు రాకుండానే నెలసరి మొదలవుతుంది. ఎడ్యుకేట్ పేరెంట్స్ అయితే ఓకే, అట్లీస్ట్ ఇంత చిన్న వయసులో ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించి డాక్టర్లకి చూపిస్తారు. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కి జాగ్రత్త పడతారు. మరి అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే అమ్మాయి పెద్ద మనిషి అయ్యిందని పెద్ద హంగామా చేసి గ్రాండ్ గా ఫంక్షన్ పెడతారు. కానీ ఇంత చిన్న వయసులోనే ఇలా జరిగింది ఏంటి అనే విషయాన్ని మర్చిపోతారు. ఇలా ఎక్కువగా పల్లెటూరు ప్రాంతాల్లో చూస్తుంటాం. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే జరుగుతుంది అనుకుందాం, కానీ తర్వాత పిల్లల్లో హెల్త్ ఇష్యూస్ మొదలవుతాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో హెల్త్ కూడా బాగానే ఉంది అనుకున్నా వారి లైఫ్ మీద, అంటే అమ్మాయి లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అది ఎలా అంటే, ఇరుగు పొరుగు వారు లేకుంటే రిలేటివ్స్ పెళ్లి టాపిక్ తీసుకువస్తారు. ఏంటి, అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా అని ఓ మాట ఇస్తారు. అక్కడ పేరెంట్స్ తొందరే ముందులే అన్నా కూడా అదేంటి, అమ్మాయి పెద్ద పిల్ల అయ్యి 5-6 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పెళ్లి చేయకపోతే ఎలా అని ప్రశ్నలు మొదలవుతాయి. ఇక పేరెంట్స్ నిజమే కదా అని పెళ్లి చేస్తారు. మీరు చెప్పండి, 9-10 ఏళ్లకే పుబర్టీ స్టార్ట్ అయితే 5-6 సంవత్సరాలు అంటే
కేవలం 15-16 సంవత్సరాలు మాత్రమే. ఆ ఏజ్ లో పిల్లలకి మ్యారేజ్ పై నాలెడ్జ్ ఎలా ఉంటుంది? మరి లైఫ్ మీద ఇంపాక్ట్ పడినట్టే కదా. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే నా చుట్టుపక్కల చాలా జరిగాయి. నేను హై స్కూల్ ఉన్నప్పుడు 7th క్లాస్ లోని మా క్లాస్ లో 2-3 మ్యారేజెస్ అయిపోయాయి. ఇంకా 10th లో ఇంకొంతమందికి. అసలు ఎర్లీ పుబర్టీ వల్లే సవాలక్స ప్రాబ్లమ్స్ అనుకుంటే అందులో దాని వల్ల చిన్న ఏజ్ లోనే మ్యారేజెస్ అంట. వీళ్ళని ఏమనాలి? ఇది ఇలా ఉంటే కొంతమంది అమ్మాయిలు పొట్టిగా ఉంటారు. దానికి ఎర్లీ పుబర్టీ కూడా ఒక రీజన్. పుబర్టీతో సంబంధం లేకుండా అమ్మాయిల్లో 18 ఏళ్ల దాకా ఎత్తులో పెరుగుదల ఉంటుందనుకుంటారు మదర్స్. కానీ దీన్ని కరెక్ట్ కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. బాడీలో చేంజెస్ కి రిలేటెడ్ గా సిమ్టమ్స్ కనిపించిన దానిపైనే వారుండే ఎత్తు కూడా ఆధారపడి ఉంటుంది అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఏళ్ల ఎదుగుదలకు సంబంధించిన మార్పుల్ని గుర్తిస్తే 10 ఏళ్లకు పీరియడ్స్ మొదలవుతాయి. ఇక అక్కడి నుంచి 2-3 ఏళ్ల వరకు ఎత్తు పెరిగి ఆగిపోవటం జరుగుతుంది అని చెప్పారు. అందుకే చాలా మంది అమ్మాయిలు చాలా షార్ట్ గా ఉంటారు. అయితే దీన్ని మనసులో పెట్టుకుని డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ ప్రికాషన్స్ ప్రకారం మంచి హెల్తీ ఫుడ్ అండ్ హైట్ పెరగడానికి అవసరమయ్యే ఎక్సర్సైజ్ వల్ల పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్ చెప్పే థియరీ. అయితే ఇవే కాదు, ఎర్లీ పుబర్టీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే పిల్లల్ని పేరెంట్స్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మీలో చాలా మంది అనుకోవచ్చు, నువ్వేమైనా డాక్టర్వా ఇవన్నీ చెప్తున్నావు అని. కానీ చాలా మంది పేరెంట్స్ కి ఇలాంటి విషయాలు డాక్టర్స్ కన్సల్ట్ అయినంత వరకు కూడా తెలియదు. కానీ ఈ ఒక్క వీడియోలో చాలా విషయాలు తెలుస్తాయి అంటే తప్పలేదు కదా. మన ఛానల్ ఉండేది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పడానికి. సో ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు కొంచెం మోటివేట్ గా ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.